హరిహర వీరమల్లు సెట్స్ నుంచి ఫోటోలను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈ లుక్స్ చూశారో అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికి కూడా పూనకాలే అనుకోవచ్చు. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్న ఒక సినిమా కోసం ఎట్టకేలకు ఇప్పుడు సినిమా పూర్తయిపోతుంది. తొందరలోనే సినిమా మన ముందుకి రాబోతుంది. తొందరలోనే స్క్రీన్ మీద పవన్ కళ్యాణ్ కటౌట్ని చూస్తాము అని అందరూ కూడా ఇంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే సినిమాకి చాలా దూరంగా ఉంటూ రాజకీయాలకి దగ్గరగా ఉంటూ తన 24 అవర్స్ టైం కూడా ఓన్లీ రాజకీయాలకి కేటాయిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తున్నాడు, నేను రాజకీయాల్లోకి వచ్చింది ప్రజల కోసము, ప్రజలకు మంచి చేయడానికి కోసము, రాష్ట్రం కోసమే వచ్చాను, అందుకోసమే పని చేస్తానే విధంగా కూడా చెప్పాడు. సో ఆ మాటలు అంటే రిపీట్ మరి ఆ మాటలు నిజం చేయడానికి ఎప్పుడు కూడా ప్రజల కోసం ప్రజలన్నీ వాళ్ళ అభివృద్ధి చెందే దిశగా ఎప్పుడు ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. నిర్ణయాలు కూడా అదే విధంగా తీసుకుంటూ ఉన్నాడు. సో మరి ఇక్కడ రాజకీయాల పరంగా ఏ విధంగా అయితే న్యాయం చేస్తున్నాడో అదేవిధంగా సినిమాలకు కూడా న్యాయం చేయాలి కదా. తనని నమ్ముకొని ఎంతోమంది నిర్మాతలు, డైరెక్టర్లు ఎన్నో కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఉంటారు. సో వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కాబట్టి తన చేతిలో ప్రజెంట్ 3 సినిమాలు ఉన్నాయి. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు. సో చాలా మంది కూడా ఓజీ సినిమా ముందు వస్తుంది, ఓజీ సినిమాలోనే పవన్ కళ్యాణ్ ముందుగా చూస్తామని అనుకున్నారు. దానికి దీటుగానే మూవీ టీం వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ కూడా 2-3 సందర్భాల్లో చెప్పాడు ఓజీ మూవీనే ఫస్ట్ వస్తుందని. కానీ దానికి దీటుగా ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా మాత్రం తొందరగా కంప్లీట్ అయిపోతుంది. హరిహర వీరమల్లు సినిమాకి అయితే పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడు. సో అందుకు రీసెంట్గానే షూటింగ్లో పాల్గొన్నప్పుడు ఈ విధంగా ఫోటోలు మాత్రం పవన్ కళ్యాణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది. సో ఇవి చూసిన తర్వాత అందరూ కూడా అరే హరిహర వీరమల్లు సినిమా ముందుగా అయిపోతుంది, హరిహర వీరమల్లు సినిమాలోనే పవన్ కళ్యాణ్ మన స్క్రీన్ మీద చూడబోతున్నాం ముందుగాని చాలా మంది కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మరి ఏదైనప్పటికీ ఇన్ని సంవత్సరాల వెయిటింగ్స్కి కళ్ళతో ఎదురు చూస్తున్నారు కదా. సో మరి ఈ వెయిటింగ్స్ అన్నిటికీ కూడా ఈ యొక్క సినిమా మాత్రం బెస్ట్ ఫలితం ఇస్తుంది. ఖచ్చితంగా అందరినీ సాటిస్ఫై చేసిన అయితే ప్రజలైతే ఫీల్ అవుతున్నారు. సో మరి మీరేమనుకుంటున్నారు ఈ సినిమా గురించి కామెంట్ చేయండి.